ఫ్రెండ్స్, ఆనంద్ ఆత్మహత్య తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాన్ని మనం చాలామందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా ఆనంద్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకునే అవుతాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలంటే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, విశాఖపట్నంలోని గోపాలపట్నం ఇందిరానగర్లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తప్పుడు కేసు పెట్టారన్న అనుమానంతో ఆనంద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. తన స్నేహితుడు పర్సు ఏడాది కిందట పోవడంతో అది గత 2 రోజుల క్రితం ఆనంద్కి దొరకడంతో ఆనంద్తో పాటు మరో వ్యక్తిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో సోమేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆనంద్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరం అంగీకరించమని ఒత్తిడి తేవడంతో తనపై దొంగతనం కేసు అంటగట్టారనే మనస్తాపంతో ఆదివారం నాడు మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఆరోపించింది. ఇక కేవలం సోమేష్ తప్పుడు కేసు పెట్టడం వలన తమ కుమారుడు ఆనంద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తల్లి పేర్కొంది. తమకు న్యాయం చేయాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర బంధువులు ఆనంద్ మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు బంధువులకు పోలీసులు సర్ది చెప్పడంతో పాటు ఆనంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆనంద్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.